టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి స్టేట్గా ఏపీకి అవార్డు వస్తే, మా గవర్నమెంట్ తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఆ అవార్డు తీసుకున్నారు. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని అవినీతిమయంగా చూపించి తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటల్లో మొత్తం మీ వైసీపీ గుట్టంతా కూడా బయటపడింది. ఈ కేసులో డొల్లతనం అంతా కూడా బయటపడింది. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆనాడు క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటిది. మీకులాగా తాడేపల్లి పార్టీ ఆఫీసులో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడతానికి కాదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది క్యాబినెట్లో అనేక సీనియర్ ఐఏఎస్ అధికారులు, మంత్రివర్గం, ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతను తీసుకున్నటువంటి డిసిషన్లో ఇంప్లిమెంట్ చేశారు. 2,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వరల్డ్లో బెస్ట్ అయినటువంటి సిమెన్స్ కంపెనీ 95% డిస్కౌంట్కి తమ మిషనరీని, ఐటీని, సాఫ్ట్వేర్ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆనాడు. పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా, దొంగకి అందరూ దొంగల్లా కనబడే చందాన దొంగలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి అందరూ దొంగల్లాగా కనబడతా ఉన్నారు. అందరూ కూడా అంతే తప్పితే దీంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు. మా దగ్గర సుప్రీంకోర్టు బెంచ్ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. మా దగ్గర ఎక్కడా కూడా అవినీతి నిరోధక చట్టం ద్వారా 17A అమల్లో రావడానికి ముందు 22/6/2018 ముందు చంద్రబాబుపై ఏ రకమైన విచారణ, దర్యాప్తు, పరిశోధన జరగలేదని నేను నమ్ముతున్నానని సీనియర్ జడ్జి గారు మాట్లాడారు. బెంచ్ మీద ఆయన ఇచ్చిన ఆర్డర్లో ఉన్నాయి. ఈ కావాలంటే ఆ ఆర్డర్ కాపీని కూడా పంపిస్తాం. ఎక్కడా కూడా దాన్ని నువ్వు టీవీల ముందుకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిలాగా నీ ఉద్యోగం ఏంటి అసలు? కోర్టులో ప్రభుత్వం తరపున ఆధారాలు ఉంటే సమర్పించాల్సిన నీ ఉద్యోగాన్ని బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలాగా, స్పోక్స్ పర్సన్ లాగా నువ్వు మాట్లాడుతూ ఆ అడిషనల్ ఏజీ పదవికి ఉన్నటువంటి విలువల్ని దిగజారుస్తూ ఉన్నావు పొన్నవోళ్ళు నువ్వు. జడ్జి గారు స్పష్టంగా చెప్పారు, సెక్షన్ 17A దర్యాప్తు ప్రారంభమైన తేదీ నుండి మాత్రమే అమల్లోకి వస్తుంది, ఆ నేరం జరిగినటువంటి తేదీ నుంచి కాదు అని కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు. అలాగే సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ మీద ఏదైతే సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాలని సిఐడి, వైసీపీ ప్రభుత్వం, ఏజీ పొన్నబోలు, సిఐడి చీఫ్ సంజయ్ లాంటి వాళ్ళు వక్రీకరిస్తున్నారు అనేదానికి ఎన్ని కూడా ఉన్నాయి. రేపు మాకైతే నమ్మకం ఉంది, ఇంతవరకు ₹1 అవినీతి జరిగినట్టు నిరూపించలేనటువంటి సిఐడి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ తప్పు, ఏ అవినీతి జరిగినటువంటి కేసులో ఎక్కడా కూడా వీళ్ళు 20 నెలలుగా ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడేదో చేస్తారని, ఇప్పుడేదో ఇంకా 2 నెలల్లో ఇంటికి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వం ఇంకేదో చేస్తారని నమ్మకం అయితే ఎవరికీ లేదు. కడిగిన ముత్యంలాగా మా నాయకుడు అన్ని కేసుల్లో, మీరు తప్పుడు కేసులు పెట్టారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక పాలసీలో ఆనాడు ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు. మీ దొంగ జగన్మోహన్ రెడ్డి ₹1,000 కోట్ల ఇసుకని మాఫియాగా చేసి కొట్టేశాడు. ₹1,000 కోట్ల. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రిగా. ప్రభుత్వంలో ఎవరికి కావాల్సినంత ఇసుక ఆడ ఊర్లో వాళ్ళే ఉచితంగా పట్టుకెళ్ళమని చెప్పి ఇచ్చినటువంటి పాలసీలో
అవినీతి జరిగిందంటారు. ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ న్యాయం ఉందని అడుగుతా ఉన్నా. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో 1 ఎకరం భూమి ప్రభుత్వం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్లో 1 కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రభుత్వం నుంచి ఇవ్వాల. పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని ఇదే తప్పుడు సాక్షిలో పేపర్లో మీడియాలో ప్రకటించారు. మారుమూల గ్రామాలకు కూడా ఫైబర్ నెట్ని ఉచితంగా ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఇవ్వాలి, తక్కువ రేటుకి 140 రూపాయలకే ఇవ్వాలని భారతదేశంలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని అతి తక్కువ వ్యయంతో అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. దాంట్లో అవినీతి జరిగిందని అత్యంత ట్రాన్స్పరెన్సీగా అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీలో అక్రమాలు జరిగినాయని మద్యంలో 1,00,000 కోట్లు కొట్టేశాడు మీ జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్ల పైన మద్యం అమ్మి పేదవాళ్ళ డబ్బు 1,00,000 కోట్లు కట్టేసి వేల మంది, లక్షల మంది ఆడవాళ్ళ తాళులు తెంపిన వాళ్ళు వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సమాధానం చెప్పు. నిజమా కాదా ఇది? నువ్వు పెట్టిన ఉచిత ఇసుక పాలసీలో పెట్టిన కేసు ఉంటుందా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా పెట్టినటువంటి వాళ్ళకని అడుగుతా ఉన్నా. హైకోర్టులో అయ్యే కామెంట్ చేసినాయి. యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏముంది ఈ కేసులో? ఆనాడు ప్రభుత్వం ఫ్రీ శాండ్ పాలసీని, ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారు. ఎక్కడా డబ్బులకి ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేయాల. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది వేయలేదు అసలు. జస్ట్ ఒక ప్లాన్ గీశారు. ఆ ప్లాన్ పేపర్ మీద ఉంది. ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవ్వాలి దానికి. ఫైబర్ నెట్టు భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. మద్యం పాలసీ ట్రాన్స్పరెన్సీగా అమలు చేశారు. అసలు సిఐడి ఒక అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెట్టేటప్పుడు ఆ అవినీతి జరిగిన డబ్బు, దాని ఆ మూలాలో, దాని ఆధారాలో పట్టుకునే అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ అధికారులు తయారయ్యారంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది? మీడియా అడగాలి, అన్ని మీడియా ప్రచురించాలి. ఇవాళ సొంత పత్రికలు, సాక్షి పత్రిక, దొంగ పత్రికలు పెట్టుకొని ప్రతిపక్షాల మీద విషం చల్లటం కాదు. వాస్తవాలంటే వెలుగు తీయాలి. నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3,300 కోట్లు అన్నావు, 317 కోట్లు అన్నావు, 27 కోట్లు అన్నావు. ఎందుకు డబ్బులు పట్టుకోలేకపోయావు? పొన్నవాళ్ళు నువ్వు సమాధానం చెప్పగలవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా? ఎక్కడున్నాయి ఈ డబ్బులన్నీ? ఉచితంగా ఇసుక పాలసీని ఏ విధంగా దాంట్లో అవినీతి జరిగింది? లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ విధంగా అవినీతి జరిగింది? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టావు? రాజకీయ కక్ష సాధింపు కోసం కాదా? నీ రాజకీయ కక్ష సాధింపు కోసం నీ అధికారుల్ని, చట్టాన్ని దుర్వినియోగం చేయటం లేదా జగన్మోహన్ రెడ్డి? చెప్పు. కొన్నవాళ్ళు చెప్పు. నువ్వు ఇది ఏంటి? దేంట్లో ఉన్నా ఎక్కడైనా చిన్న ఆధారం ఉందా? వీసమంతా సాక్ష్యం కానీ, వీసమంతా ఆధారం కానీ, 1 రూపాయి ఇన్ని వేల కోట్ల అవినీతి కేసులు పెట్టినటువంటి మీరు 1 రూపాయైనా సీజ్ చేయగలిగారా? హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఏసీబీ కోర్టు అదే మాట్లాడుతున్నాం కదా. ఏ ఆధారాలు లేవు కదా చంద్రబాబు గారి మీద మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో అని. దానికే కదా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఇదే మీ జగన్మోహన్ రెడ్డి 150 సార్లు సుప్రీంకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి ఆ రోజు వెళ్ళాడు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని. 18 నెలలు